నమస్తే. వెల్కమ్ టు టెక్ వర్స్ బై సాయి. నేను లాస్ట్ వీడియోలో చెప్పాననమాట. ఎన్ని రకాలుగా ఒక ఓఎస్ అనేది ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు మన సిస్టమ్‌లో. అలా వర్చువల్ మిషన్ కానీ రకరకాలుగా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు అని చెప్పాను. సంథింగ్ ఎల్స్. అండ్ ఈ వీడియోలో వచ్చేసి ఒక చిన్న మన విండోస్‌లో ఉన్న ఫీచర్స్‌లోనే ఒక సబ్ సిస్టమ్ లాగా మనం ఇన్‌స్టాల్ చేయగలం. అది కూడా 13 ఆపరేటింగ్ సిస్టమ్స్ 2, 3 మినిట్స్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఒక్కటి కాదు, 2 కాదు. 13 ఆపరేటింగ్ సిస్టమ్. లైనక్స్‌లోనే డిఫరెంట్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. అది కూడా 2, 3 మినిట్స్ లోనే మనం ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. అండ్ లెట్స్ రోల్ ద ఇంట్రో గైస్. ఓకే గైస్. దీనికి కావాల్సిందొచ్చేసి ఏందంటే, మనకు సింపుల్‌గా మన విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎవరైతే వాడుతున్నారో కంపల్సరీ ఒక ల్యాప్‌టాప్ కొన్నా, మనం ఎవరైనా వాడుకున్నా కంపల్సరీ విండోసే వాడుకుంటాం గైస్. ఎక్కువగా వేరే ఏమైనా వాడుకోం. కానీ ఇలా స్టూడెంట్స్ ఉంటారు. స్టూడెంట్స్ పక్కన గాని ఏమైనా లైనక్స్ వాడాలనుకున్న వాళ్ళు మాత్రమే ఇది ఇన్‌స్టాల్ చేసుకోండి. అది కూడా పెద్ద పెద్ద మనం సపోజ్ నేను ఎగ్జాంపుల్‌కి నేను క్రోమ్ ఓపెన్ చేసి లైనక్స్‌లో ఖాళీ లైనక్స్ ఉండిద్దనమాట. ఖాళీ లైనక్స్‌లో ఎంత ఎంబీ పెడితే డౌన్‌లోడ్ చేసుకోవాలో చెప్తాను గైస్. సింపుల్‌గా నేను క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి దీంట్లో ఏం కొడుతున్నా అంటే ఖాళీ లైనక్స్ అని కొడుతున్నా. ఫస్ట్ వెబ్‌సైట్ ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసి ఇక్కడ డౌన్‌లోడ్ బటన్ కొడుతున్నా అనమాట. ఇక్కడ 2 ఉన్నాయి. ఇన్‌స్టాలర్ ఇమేజెస్ అండ్ వర్చువల్ ఇమేజ్. నేను శాంపుల్‌కి ఒక ఇన్‌స్టాలర్ ఇమేజ్ నొక్కుతున్నా. ట్యాప్ చేస్తున్నా. లోపలికెళ్ళాను. ఇక్కడ చూడండి ఎవ్రీథింగ్. ఇక్కడ ఎంత ఉంది? 12 జీబీ. నేను కొంచెం జూమ్ ఇన్ చేస్తున్నాను. 12 జీబీ ఉంది. అది కూడా టొరెంట్ ఫైల్‌లో. 12 జీబీ పెట్టి డౌన్‌లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకోవాలంటే అంత సీన్ లేదు, వ్యవహారం లేదు ఇక్కడ. ఎందుకంటే నాకు అటు ఇటు నా వైఫై స్పీడ్ ఫుల్‌గున్నా 10 ఎంబీబీఎస్ వరకున్నా 12 జీబీ కావాలంటే నేను 3 అవర్స్ వెయిట్ చేయాలి. లేకపోతే ఇది ఫుల్ వర్షన్ ఎవ్రీథింగ్ ఇది. ఇది సపోజ్ నేను నెట్ ఇన్‌స్టాల్ కాకుండా నార్మల్ ఇన్‌స్టాలర్ తీసుకున్న 4.1 జీబీ ఉంది. నార్మల్ ఇన్‌స్టాలింగ్ తీసుకోవాలన్నా 4.1 జీబీ కంపల్సరీ డౌన్‌లోడ్ చేసుకోవాలి. చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇయన్నీ లేకుండా వితిన్ చాలా 500 ఎంబీ ఆర్ 400 ఎంబీ ఎంత పడుతుందో కూడా మనం చెప్పలేం. కానీ తక్కువ 1 జీబీ అప్రాక్సిమేట్‌గా ఫుల్ ఓఎస్ అనేది మీరు వాడొచ్చు. అది కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా. అది ఎలా అని చెప్తాను. సింపుల్‌గా మన విండోస్‌లోనే ఒక ఫీచర్ ఉంది. దాన్ని డబ్ల్యూఎస్ఎల్ అంటాం. విండోస్ సబ్ సిస్టమ్ ఫర్ లైనక్స్. ఇది ఎక్కువగా చాలా మందికి ఏందంటే ఒక ఫీచర్ ఉంది. కానీ అది ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే మనం స్టార్ట్ బటన్ నొక్కండి. మన కీబోర్డ్‌లో స్టార్ట్ బటన్ నొక్కేసి ఏం చేస్తామంటే దీంట్లో ఏమని నొక్కుతామంటే మనం ఓకే. దీంట్లో వచ్చేసి విండోస్ టర్న్ విండోస్ ఫీచర్స్ ఆన్ ఆఫ్. ఇక్కడ ఉంది కదా సెకండ్ ఆప్షన్. దీని మీద ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే కొంచెం పెద్ద స్క్రీన్ చూద్దాం. అన్ని కనబడతాయి మనకి. ఓకే. ఇవన్నీ కనబడుతున్నాయి. ఇంకా కనబడాలంటే ఇలా జూమ్ ఇన్ చేసుకుంటే సరిపోద్ది అనుకుంటున్నాను. ఓకే. నాకు ఇంతవరకు చాలు, ఇదే ఎక్కువ. దీంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి గైస్. దీనిలో ఎక్కువగా కొన్ని ఆప్షన్స్ వరకు మాత్రమే ఆన్ చేసుకోండి. ఎక్కువగా ఎందుకంటే బ్యాటరీ పర్ఫార్మెన్స్ అనేది మన ల్యాప్టాప్ అయితే మీరు బ్యాటరీ పర్ఫార్మెన్స్ అనేది ఇంకా చాలా పెరుగుద్ది మళ్ళీ. మనం ఇంకా పర్ఫార్మెన్స్ ఎక్కువ వల్ల ఏంటంటే బ్యాటరీ కన్జంప్షన్ ఎక్కువ పెరిగింది కాబట్టి నేను చెప్పిన ఆప్షన్స్ మాత్రం మనకు అవసరం. వేరే తర్వాత నేను చెప్తాను. దీంట్లో ఎక్కువగా మనకు కావాల్సింది వచ్చేసి ఇక్కడ విండోస్ సబ్ సిస్టమ్ ఫర్ లైనక్స్ లాస్ట్ నుంచి మూడోది. విండోస్ సబ్ సిస్టమ్ ఫర్ లైనక్స్ ఇక్కడ టిక్ మార్క్ పెట్టండి అంతే. పెట్టుంటే వదిలేయండి. ఒకవేళ పెట్టి లేకపోతే పెట్టండి అంతే. దీన్ని ఆన్ చేయండి. టిక్ మార్క్ ఆన్ చేసి నెక్స్ట్ దీంట్లో ఇంకేం కావాలంటే వర్చువల్ మిషన్ ప్లాట్ఫామ్ విఎంపి వర్చువల్ మిషన్ ప్లాట్ఫామ్ అంటాం. దీన్ని సేమ్ యాసెస్ టిక్ మార్క్ పెట్టుకోండి. సేమ్ నా దాంట్లో ఆల్రెడీ ఉంది. తర్వాత ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేయగానే సిస్టమ్ ఒక ఆప్షన్ అడిగింది అనమాట. ఏమంటుందంటే రీస్టార్ట్ నో ఆర్ లేటర్ అని అడిగింది. నేను ఇప్పుడు ఆన్ చేసి ఉంది కాబట్టి నేను రీస్టార్ట్ అడగదు. ఓకే కొట్టేస్తే ఓకే అయిపోయింది. ఎమ్మట క్లోజ్ అయిపోద్ది ఆ ప్యానల్ వచ్చేసి. అదే మీకు ఫస్ట్ టైం ఇంతవరకు ఆన్ చేసి లేకపోతే రీస్టార్ట్ అని వస్తుంది. రీస్టార్ట్ చేసుకోండి, ఏం కాదు. స్విచ్ ఆఫ్ షెడ్ అయ్యి నార్మల్ క్యాజువల్ గా ఆన్ అవుతుంది. విత్ ఇన్ 1-2 మినిట్స్ లో ఆన్ అయిపోద్ది. స్టార్టింగ్ ఓపెన్ కావడానికి ఒక 2-3 మినిట్స్ అంతే కన్జంప్షన్. అండ్ నెక్స్ట్
నేను అనేది ఈ ఆప్షన్స్ ఆన్ చేశాను. ఇప్పుడు దాంతోనే మనం యూజ్ చేసే లైనెక్స్ అనేది 13 డిస్ట్రిబ్యూటర్ ఆన్ చేస్తాం, అంటే ఇన్స్టాల్ చేసుకుంటాం. ఎలా అంటే పవర్ షెల్ ఓపెన్ చేయండి, సేమ్ స్టార్ట్ బటన్ నొక్కి పవర్ షెల్, విండోస్ పవర్ షెల్. ఇక్కడ నేను పవర్ షెల్ 7 యూజ్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి ఇక్కడ క్యాజువల్ గా నా యూజర్ నేమ్ అండ్ డ్రైవ్ లొకేషన్ చూపిస్తుంది, ఎక్కడ మనం ఆపరేషన్ చేసుకుంటున్నాం. అది క్యాజువల్ గా వదిలేస్తున్నా, నేను అది ఏం టచ్ చేయను. దాంట్లో ఇప్పుడు నీకు కొన్ని కమాండ్స్ కొడతాను. నీ కమాండ్స్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తాయి, ఏం కొట్టాలో ఏం చెయ్యాలని. అండ్ నేను ఇప్పుడు నోట్ ప్యాడ్ ఓపెన్ చేశాను. నా నోట్ ప్యాడ్ లో ఇదే కమాండ్స్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను. ఫస్ట్ వచ్చేసి డబ్ల్యూఎస్ అనేది ఏంటంటే విండోస్ సబ్ సిస్టమ్ ఫర్ లైనెక్స్. అంటే మన విండోస్ లోనే ఒక సబ్ సిస్టమ్ లాగా లైనెక్స్ డిస్ట్రిబ్యూషన్ రన్ అవుతుంది అనమాట. దీంట్లో నేను ఒక ఇప్పుడు డబ్ల్యూఎస్ఎల్ కి వర్షన్ ఉంటుంది అనమాట. దాని వర్షన్ గా ఒక డిఫాల్ట్ గా నేను వర్షన్ సెట్ చేసుకుంటున్నా. ఇది ఫస్ట్ కమాండ్ ఉంది కదా, కాపీ చేస్తున్నా అంతే, సింపుల్. కంట్రోల్ ప్లస్ సి కాపీకి అండ్ కంట్రోల్ ప్లస్ వి పేస్ట్. డబ్ల్యూఎస్ఎల్ ఐఫన్ అండ్ సే డిఫాల్ట్ వర్షన్ 2 ఫర్ ఇన్ఫర్మేషన్ ఆన్ కీ డిఫరెన్స్ WSL 2 ద ఆపరేషన్ కంప్లీట్ సక్సెస్ఫుల్ అని మెసేజ్ వస్తుంది. ఈ పైన వదిలేసేయండి. ఇక్కడ నేను హైలైట్ చేస్తున్నా చూడండి, ద ఆపరేషన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్ ఇది వస్తుంది. అంటే ఎగ్జామ్ గా WSL డిఫాల్ట్ గా సెట్ అయింది వర్షన్ 2 లో. ఇప్పుడు నేను సింపుల్ గా ఏమేమి వర్షన్ నేను ఇన్స్టాల్ చేసుకోవాలని లిస్ట్ చూద్దాం ఒకసారి. దానికన్నా ముందు WSO ఒకలా ఇదివరకు మీరు అసలు ఇంతవరకు వాడపోతే కొంచెం అప్డేట్ చేసుకోవడానికి ఏంటంటే WSEXE అప్డేట్ అని వస్తుంది. దీన్ని కాపీ చేస్తున్నా సేమ్ వే అండ్ ప్లేస్ కంట్రోల్ ప్లస్ వి. చెకింగ్ ఫర్ అప్డేట్స్, మామూలు చెకింగ్ ఫర్ అప్డేట్ కొట్టంగానే రాగానే మీకు ఇలా స్క్రోల్ అవుతుంది అనమాట. స్క్రోల్ అవ్వగానే నెట్ కనెక్ట్ చేసి ఉండండి వైఫై ద్వారా, మీ ఎర్త్ నెట్ కానీ అంటే ఆటోమేటిక్ గా ఇన్స్టాల్ అయిపోతే అదే మళ్ళీ సేమ్ ఇలా కనబడింది అనమాట. సి యూజర్ మీ డ్రైవ్ సేమ్ లొకేషన్ ఎంట్రీ చేయమని, మళ్ళీ నెక్స్ట్ కమాండ్ కి ఎంట్రీ చేయమని ఇస్తుంది. అంటే మీ వర్షన్ అనేది అప్డేటెడ్ వర్షన్ లో ఉంది అట్టు. ఇప్పుడు అది ఒకవేళ అప్డేట్ లేకపోతే ఆటోమేటిక్ అదే అప్డేట్ చేసుకుంటేనే అయిపోయింది, మళ్ళీ సేమ్ ఎంట్రీ లెవెల్లో చూపించింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి లిస్ట్ చూద్దాం, ఎన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు లైనెక్స్ లో. ఈ కమాండ్ హైలైట్ ఉంటుంది అనమాట, మస్తు ఉంటుంది. WSL -FN లీస్ట్ స్పేస్ -FN ఆన్లైన్. అబ్బో చాలా ఉన్నాయి కదా, నేను జూమింగ్ చేస్తున్నా ఇక్కడ. మొత్తం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏమన్నారు. ఇంకా 17 ఆపరేటింగ్ సిస్టమ్ మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు, అది కూడా తక్కువ ఎంబీలోనే. పెద్ద పెద్ద ఒక ఆపరేటింగ్ సిస్టమ్ 4 GB తీసుకుంటున్నా అంటే ఇన్ని ఆపరేటింగ్ సిస్టమ్ నేను ఎన్ని జీబీలు పెట్టాలి నెట్. గైస్ గుర్తుంచుకోండి, వాట్ ఈస్ లైనెక్స్ అంటే, లైనెక్స్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ ఓఎస్. ఈ ఓఎస్ అనేది అంటే కమాండ్ లైన్ యూజర్ ఇంటర్ఫేస్ అంటాం. అంటే ఈ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది బేసిక్ మెయిన్ కమాండ్స్ మీద రన్ అవుతుంది అనమాట. మామూలుగా శాంపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇది పవర్ షెల్. ఈ పవర్ షెల్ అంటే ఎలా ఓపెన్ చేసుకోవచ్చు, మామూలుగా విండోస్ లో స్టార్ట్ బటన్ కొట్టి పవర్ షెల్ అని టైప్ చేసి ఏదైతే షార్ట్ కట్ ఉందో ఓపెన్ చేసుకోవచ్చు అలా. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను ఏదైతే షార్ట్ కట్స్ పెట్టుకుంటానో ఇక్కడ ఐల్ చేస్తున్నా నేను డెస్క్టాప్ మీద, ఇక్కడ ఏదైతే షార్ట్ కట్స్ పెడతానో అలా కూడా ఓపెన్ చేసుకోవచ్చు, నా ఇష్టం అది. కానీ లైనెక్స్ లో మాత్రం అలా కాదు, కంపల్సరీ టెర్మినల్ ఉంటుంది. ఆ టెర్మినల్ కమాండ్స్ కొడితేనే ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మన పవర్ షెల్ ఓపెన్ చేద్దాం. అలానే ఇప్పుడు దీంట్లో ఎగ్జాంపుల్ కి నేను ఏదో ఒకటి ఆపరేటింగ్ సిస్టమ్ మీది సేమ్ కమాండ్సే, ఏం లేదు పేరు మార్చడమే. ఇక్కడ నేను ఇప్పుడు శాంపుల్ కి ఏం ఇన్స్టాల్ చేద్దాం, ఖాళీ లైనెక్స్ మాత్రం ఇన్స్టాల్ చేస్తున్నా. దీన్ని నేనులే శాంపుల్ గా మనం నోట్ ప్యాడ్ లో ఉన్న కమాండ్స్ కాపీ చేద్దాం. ఓకే, కంట్రోల్ ప్లస్ సి అండ్ కంట్రోల్ ప్లస్ వి. ఓకే, WSL ఇన్స్టాల్ -D అంటే ఏంటంటే డిస్ట్రిబ్యూటర్ శాంపుల్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా ఆపరేటింగ్ సిస్టమ్, అవన్నీ డిస్ట్రిబ్యూటర్ లెక్క అనమాట. డిస్ట్రిబ్యూటర్ అని అంటాం. ఇప్పుడు ఖాళీ లైనెక్స్ ఉంది, ఖాళీ లైనెక్స్ అంటే ఏంటి, ఇది ఇన్స్టాల్ చేస్తున్నా. దీని బదులు నేను యూబంటు అంటే ఖాళీ లైనెక్స్ చేసి యూబంటు కొట్టుకోండి అంతే, టైప్ చేసుకోండి. నేను ఎంటర్ కొడుతున్నాను, డౌన్లోడింగ్ ఖాళీ లైనెక్స్ రోలింగ్. విత్ ఇన్ మినిట్స్ కూడా కాదు, విత్ ఇన్ సెకండ్స్ లో అయిపోతుంది చూడండి.
ఇప్పుడు సపోజ్ నేను ఖాళీ లినక్స్ డిస్ట్రిబ్యూటర్ నేను ఇన్స్టాల్ చేయకుండా వేరే ఇన్స్టాల్ చేసుకోవాలంటే యూబంట్ అని కొట్టండి అంతే. యూబంట్ అని ట్యాప్ చేస్తే చాలు, నమ్మగా ఎంట్రీ చేస్తే చాలు. ఖాళీ లినక్స్ తీసేసి యూబంట్ అని కొట్టండి. ఆటోమేటిక్గా ఎంటర్ కొట్టంగానే యూబంట్ స్టార్ట్ అయింది మీరు. ఈ యూబంట్ కానీ ఖాళీ లినక్స్ కానీ మనకి బేసిక్ కమాండ్ ప్రాంప్ట్ అన్నాం మనం, ఇది విండోస్లో వచ్చేసి. అదే లైనక్స్ లో వచ్చేసి టెర్మినల్ అంటాం. దాంట్లో టెర్మినల్ అనేది మనకు వస్తుంది అనమాట. ఆ టెర్మినల్ వల్ల ప్రతి ఒక్కటి ఏదైతే సాఫ్ట్వేర్స్ ఉన్నాయో అవన్నీ యూజ్ చేసుకోవచ్చు మీరు ఇన్స్టాల్ చేసుకొని. కొన్ని సూడో కమాండ్స్ ఉంటాయి, చాలా కమాండ్స్ ఉంటాయి, ఆ కమాండ్స్ ట్యాప్ చేసుకొని మనం వాడుకోవడం. ఓకే, అండ్ డౌన్లోడ్ అయిపోయింది అండ్ ఇన్స్టాలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది అన్నమాట. బాబా ఎంత స్పీడ్గా వెళ్తున్నాం. అయిపోయి ఇన్స్టాలింగ్ Kali Linux rolling and distributor successfully. It can be launched via WSL D Kali Linux. ఇది ఉంది కదా, ఇది ఆల్రెడీ ఇది ఇక్కడే ఇస్తుంది అనమాట. మనకి ఎలా ఓపెన్ చేయాలో కూడా ఇది చెప్తుంది అనమాట. ఏంటంటే దీన్ని కాపీ చేయండి, Ctrl+C అండ్ Ctrl+V, WSL .exe distributor Kali Linux -d Kali Linux. ఎంటర్. ప్లీజ్ ఎంటర్ ఏ న్యూ యూనిక్స్ యూజర్ నేమ్. యూనిక్స్ యూజర్ నేమ్ అంటే మామూలుగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మన పాస్వర్డ్ ఎలా విండోస్ లో లాగిన్ పాస్వర్డ్ యూజర్ నేమ్, అలానే దీనికి కూడా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వాలి కదా. యూజర్ నేమ్ నేను అడ్మిన్ అని ఇస్తున్నా, ADMIN. లేకపోతే ఇవన్నీ కాదు, టెక్ వర్స్ అని ఇద్దాం. టెక్ వర్స్ బై సాయి. ఓకే, మనకి కొత్తది ఏమంటుంది, అడ్మిన్ ఇద్దాం. ఇంకా వేరే నేమ్ ఇద్దాం. ఓకే, అడ్మిన్ సెట్ ఓకే అయిపోయింది. న్యూ పాస్వర్డ్ వచ్చేసి నేను అమ్మా సీక్రెటే. ఎంటర్. అయిపోయి చూడండి, Kali Linux అనేది ఇన్స్టాల్ అయ్యింది. చెక్ చేద్దాం అసలు పనిచేస్తుందో లేదో. నాకు తెలిసిన కొన్ని కమాండ్స్ లో చెక్ చేద్దాం. చూడు, రూట్ టర్మినల్ ఓపెన్ అయింది. మీకు ఇష్టం వచ్చిన ఇన్స్టాల్ చేసుకోవచ్చు, మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దాంట్లో చాలా టూల్స్ ఉన్నాయి, నంబర్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి. Kali Linux నథింగ్ బట్ ఎక్కువగా హ్యాకర్స్ అండ్ ఇథికల్ హ్యాకింగ్ నేర్చుకోవడానికి వాడతారు. నాట్ ఓన్లీ హ్యాకింగ్, యూజింగ్ సో మెనీ టూల్స్ ఇన్ దట్. అండ్ ఆల్సో యూబంటు కానీ లేకపోతే లైనక్స్ డిస్ట్రిబ్యూషన్స్ చాలా ఉంటాయి ఆపరేటింగ్ సిస్టమ్. మీరు ఏదైనా ట్రై చేసుకొని వాడుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఇది ఓకే. అండ్ నెక్స్ట్ దీంట్లో వచ్చేసి చాలా డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి, కానీ దీంట్లో ప్రాబ్లం వచ్చేసి UI రాదు, యూజర్ ఇంటర్ఫేస్. అంటే మామూలుగా Kali Linux ఇన్స్టాల్ చేస్తే ఇలా వస్తుంది కదా యూజర్ ఇంటర్ఫేస్. ఒక్కొక్క యూజర్ ఇంటర్ఫేస్ కి ఒక OS కి వేరు ఉంటుంది అనమాట. అంటే శాంపుల్ అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు విండోస్ ఉంది, విండోస్ లో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, ఇలా స్టార్ట్ బటన్ కొట్టగానే ఇది పాపప్ అయ్యి ఇలా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నథింగ్ బట్ ఇలా మినిమైజ్ అయిన సాఫ్ట్వేర్స్ అనేది మనం ఇలా మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు. అలానే సపరేట్ వేరే వేరే డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ డిఫరెంట్ యూజర్ ఇంటర్ఫేస్ ఉంది. కానీ దీనివల్ల ఒక నష్టం ఉంది, యూజర్ ఇంటర్ఫేస్ ఏది వాడలేం. ఏది దేనికి వచ్చేసిందంటే ఇవి ఏదైతే 16 17 ఉన్నాయి కదా ఆపరేటింగ్ సిస్టమ్స్, దీనిలో ఏ యూజర్ ఇంటర్ఫేస్ వాడలేం. కానీ Kali Linux మాత్రం యూజర్ ఇంటర్ఫేస్ వాడగలం. ఎలా వాడగలం అంటే కొన్ని కమాండ్స్, కానీ ఆ కమాండ్స్ అనేది నెక్స్ట్ వీడియోలో చేద్దాం అనమాట. ఎందుకంటే ఇది ఒక పార్ట్ అనమాట. చెప్పాలంటే ఇక్కడ వరకు వచ్చి ఒక పార్ట్ అనమాట, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అండ్ హౌ టు యూజ్, అంటే హౌ టు లింక్ అప్ using some of tools in Kali Linux and use UI యూజర్ ఇంటర్ఫేస్. అంటే యూజర్ ఇంటర్ఫేస్ అనేది చాలా ఉంటాయి, థీమ్స్ అనేది, ఎన్వైరన్మెంట్స్. ఆ ఎన్వైరన్మెంట్స్ యూజ్ చేసుకొని కొన్ని ఇన్స్టాల్ చేసుకొని టూల్స్ ఇన్స్టాల్ చేసుకొని Kali Linux UI తెప్పిద్దాం. నెక్స్ట్ వీడియోలో UI తెప్పించి UI తో వాడదాం అనమాట. అసలు ఎలా వస్తుందా లేదా, అసలు ఎలా వస్తుంది, ఒక రిమోట్ డెస్క్టాప్ టైప్ లో చేసుకోవచ్చు అనమాట కొన్ని కమాండ్స్ యూజ్ చేసుకొని. అవి నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. అలానే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, బూస్ట్ వస్తుంది మన ఛానల్ కూడా. అండ్ డిఫరెంట్ కంటెంట్ తో వస్తాను మీ ముందుకి. ఓకే, థ్యాంక్ యూ గైస్.